కుక్కతో ఒక వంకర అన్నట్టుగా శ్రీలత బుద్ధి ఎప్పటికి మారేనో రామలక్ష్మి కోరుకున్న విధంగా శ్రీలతని మార్చి సీతాకాంత్ ఏదైతే కోరుకుంటున్నాడో అంటే నమ్ముతున్నాడో నిజంగా మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది అని అంతే స్వచ్ఛంగా శ్రీలత ప్రేమను మారుద్దామన్నట్టు అనుకుంటుంది కదా. అందుకోసమనే తను ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తుంది. కుదిరిందా సరే, లేదంటే సాక్ష్యాలను బయటకు పెట్టాలి అన్నట్టుగా అనుకుంటుంది. వాళ్ళ నాన్నకు ముందే చెప్పుంటుంది అనమాట. అనుకున్న ప్రకారమే గుడికి తీసుకుని వెళ్తుంది. ఈమెకు ఒక కాలు బాగాలేదు కదా, ఇప్పుడు కింద పడిపోయింది కదా, అందుకని దోష నివారణ చేయించాలి అన్నట్టు గుడికి వెళ్తారు. అక్కడ ఒక ఆచారం అనమాట, అందులోనూ ఒక నమ్మకం. శివయ్యకి మోకాళ్ళ మీద 108 ప్రదక్షిణలు చేస్తే ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అన్నట్టుగా. అయితే సందీప్ని శ్రీవల్లిని చేయమంటే చేయరు. ఇక సిరి నేను మా అమ్మ కోసం ఎంత కష్టమైనా పడతాను అన్నయ్య అంటూ ఉంటే సీతాకాంతుండి అమ్మకు మించింది నాకైతే ఏదీ లేదు, అమ్మ కోసం నేను చేస్తాను అని 108 ప్రదక్షిణాలు చేయడానికి ఒప్పుకుంటాడు. రామలక్ష్మి వద్దండి మీ బదులు నేను చేస్తానన్నా కూడా ఒప్పుకోడనమాట. ఆ ఒక్క మాటతో శ్రీలతలో కొంచెం మార్పు అయితే కనిపించినట్టు మనకు చూపిస్తారు. కానీ ఆ మారుస్తుందా? ఆ మారితే ఇంకేముంటుంది స్టోరీ. రామలక్ష్మి కోరుకున్న విధంగా శ్రీలత నిజంగా మారి సందీప్ బుద్ధేంటి, శ్రీవల్లి బుద్ధేంటి, సీతాకాంత్ గుణగుణాలు ఏంటి అనేది అర్థం చేసుకుంటే కడుపున పుట్టిన బిడ్డే నా గురించి ఆలోచించడం లేదు, నేను ప్రేమగా మాట్లాడే 4 మాటల కోసం సీత అంత చేస్తున్నాడు అన్నట్టు మారితే మంచి